बहुत सीरियस है यार. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19 మధ్య ఉద్దానం కిడ్నీ సమస్యని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిందే మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. దానికి ఉపశమనంగా అప్పటి మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 5 కాన్స్టిట్యున్సీలోని డయాలసిస్ సెంటర్లు పెట్టడమే కాకుండా ఈరోజు కిడ్నీ వ్యాధికి మొదటి కారణం అవ్వచ్చు అని వైద్యులు చెప్తున్న విధానంగా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కుప్పంకి వెళ్లాల్సిన పైలట్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ సుజల సమితిని ఉద్దానంకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఉద్దానం అంటే ఇటు పలాస అటు ఇచ్చాపురంలో కలిసి దాదాపు 7 మండలాల్లోని 135 పంచాయతీల్లోని ఎన్టీఆర్ సుజల పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ రోజు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 54 ఎన్టీఆర్ సుజల సమితి పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. దాదాపు ఇంకొక 81 మాత్రం పూర్తిగా పనిచేయట్లేదు అధ్యక్ష. అలాగే 7 మండలాల్లో ఉన్న మదర్ ప్లాంట్లు కూడా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. ఈ రోజు మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ రక్షిత మంచినీరు అన్నదే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్న పిట్టల్లా రాలిపోతున్న కిడ్నీ వ్యాధికి కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ సుజల ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనం చేస్తున్న జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఉద్దానం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు వీటిని త్వరితగతిన పూర్తి చేస్తారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మా నియోజకవర్గంలో కొన్ని గ్రామంలో ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరిన్ ఎక్కువ ఉంది అధ్యక్ష. దానివల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి 40 నుంచి 50 సంవత్సరాల వయసు వచ్చిన తక్షణమే వాళ్ళ కాళ్ళు వంగిపోవడం కానీ నడుము వంగిపోవడం కానీ అటువంటి పరిస్థితి జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిలో 2014-2019లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుజల పథకం కింద 6 ప్లాంట్లు చాలా అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ప్రజలందరూ బాగున్నారు. ఈ వైకా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ అన్ని రిపేర్ అయ్యి నిలబడిపోయినాయి అధ్యక్ష. దానివల్ల మెయింటైన్ చేసేది లేకుండా అయిపోయింది. దానివల్ల అన్ని నిలబడిపోయినాయి ప్లాంట్లన్నీ. అందుకు ఇంతకుముందు ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జలజీవన ప్రోగ్రాము ఒకటి మా నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. అయినా కూడా వైకా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయింది కానీ పని వర్క్ స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అదే రకంగా మా నియోజకవర్గంలో ఎక్కువ SR1, SR2 డ్యాములు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో సుధా సమితి పథకం పెడితే కన్నా ఫ్లోరైడ్ వాటర్ తగ్గి అందరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ జల జీవన మిషన్ మాకు తొందరగా చేయవలసిందే మిమ్మల్ని కోరుకుంటారు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పల్లెటూర్లకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చి 150 రోజులే అయినా పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం 50% కాంట్రిబ్యూషన్ జమ చేయనందున గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించే కేంద్ర ప్రభుత్వం పథకమైన జల్ జీవన్ మిషన్ పూర్తిగా సద్వినియోగం చేయలేకపోయారు, నిర్వియోగం అయిపోయింది అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో అమలయ్యే జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందుతుంది అధ్యక్ష. పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో కోవూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేవు అని అనుకుంటే అది తప్పే అధ్యక్ష. ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష. అక్కడంతా వాళ్ళకి ఉప్పు నీళ్లు రావడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా లీకేజీలు తాతల నాటి పైపుల వల్ల, వాటర్ ట్యాంక్స్ కున్న పైపుల వల్ల లీకేజీల కారణంగా నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు అధ్యక్ష. పైపుల లీకేజ్ కారణంగా కలుషిత జలాలు తాగునీటిలో కలుస్తుండటంతో ప్రజలు క్యాన్ వాటర్ కొని తాగాల్సి వస్తుంది అధ్యక్ష. జల్ జీవన్ పథకం ద్వారా తుప్పు పట్టి ఉన్న వాటర్ పైప్ లైన్స్ రీప్లేస్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ఒవ్వేరు గ్రామం వద్ద 6 గ్రామాల తాగునీరు అందించడం కోసం 9 కోట్ల వ్యయంతో నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వినియోగం తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణాలు తెలుపగలరని మీ ద్వారా మంత్రివర్గం కోరుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
సార్ బిఫోర్ దట్ 1 minute సార్. సార్ నా సూచన ఏంటంటే నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి టైంలో పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను. అప్పుడు ఏమైందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు సార్, మీరు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పిలుపు అంటే ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే CSR గ్రాంట్లు RO ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్. మినిమం 2,000 పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు. అంటే ఇప్పుడు ఎట్లాగా మీరు RO ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి CSR గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.